హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ జావా. మనం ఇక్కడ చూసినట్టయితే మనకి 5 ఫీచర్స్ అయితే కనబడుతున్నాయి ఫ్రెండ్స్. అయితే ఇవి ఓన్లీ 5 కాదు, ఇంకా చాలా వరకు అయితే ఉంటాయన్నమాట. ఇవి మెయిన్ అని చెప్పొచ్చు. మనకి కొన్ని ఫీచర్స్ అని చూడొద్దు, మనకి తెలిసింది క్లారిటీగా తెలిస్తే సరిపోతుందన్నమాట. ఇవి మెయిన్ ఫీచర్స్, మనం ఇంటర్వ్యూలో అడిగినా ఇవి చెప్తే సరిపోతుంది. అయితే డైరెక్ట్ సింపుల్ అనేది ఒక ఫీచర్ కాదు, జావా లోపల ఉన్న ఫీచర్ వల్ల దీనికి ఆ పేరు వచ్చిందనమాట. వై జావా ఈజ్ సింపుల్ అంటే మనం ఇక్కడ చెప్పొచ్చు, జావా లోపల ఆల్రెడీ మనకి ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ కానీ, ఇంటర్ఫేసెస్ కానీ, మెథడ్స్ కానీ ఉంటాయి. వాటి వల్ల మనం హార్డ్ కోడింగ్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని చెప్పి జావా సింపుల్ అయిపోయింది. అయితే డైరెక్ట్గా ఇలా కాకుండా మనకి ఏముంటుందంటే, మనం ఆల్రెడీ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అనే టాపిక్ అయితే విని ఉంటాం. దాంట్లో ఏంటంటే మనకి జనరిక్ ఏపీఐ అనే ఒక ఏపీఐ యొక్క ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. అయితే వాటిలో ఏంటంటే మనకి ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ కానీ, క్లాసెస్ కానీ ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉంటాయి. సో వాటి వల్ల మనం జావాలో చాలా ఫీచర్స్ వరకు హార్డ్ కోడింగ్ అయితే చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. దానివల్ల మనకి జావా అనేది జావాకి సింపుల్ అనే ఒక ఫీచర్ యాడ్ అయిందనమాట. మనం ప్రతి ఫీచర్కి, ప్రతి ఆపరేషన్కి హార్డ్ కోడింగ్ చేయాల్సి వస్తే అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సింపుల్ అయి ఉండదు. అయితే జావాలో జనరిక్ ఏపీఐ ఆల్రెడీ యాడ్ చేశారు కాబట్టి, అంటే ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఆల్రెడీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అరేస్ డాట్ సార్ట్ అని ఒక మెథడ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే అరేస్ డాట్ సార్ట్ ఆఫ్ అరే నేమ్ అనేది పంపించామనుకోండి, ఇది డైరెక్ట్ అరే లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నీ డైరెక్ట్ సార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇట్లా మనం డైరెక్ట్ ఈ మెథడ్తోని యూజ్ చేస్తే ఎంత సింపుల్గా అయిపోయింది కదా, 1 లైన్లో అయిపోయింది. అందుకని చెప్పి ఈ సింపుల్ అనే ఫీచర్ జావాకి యాడ్ అయిపోయింది. ఇట్లా ఈ జనరిక్ ఏపీఐలో ఉన్న క్లాసెస్ కానీ, మెథడ్స్ కానీ, ఇంటర్ఫేసెస్ కానీ వాటి వల్ల మనకి జావా అనేది సింపుల్ అన్నమాట. అయితే నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ పోర్టబుల్ ఉంది. పోర్టబుల్ ఎందుకంటే దీంట్లో మళ్ళీ 2 ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. ఒక 2 ఫీచర్స్ వల్ల ఇది పోర్టబుల్ అయింది జావా అనేది. ఫస్ట్ ఏంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, సెకండ్ ఏంటంటే ఆర్కిటెక్చర్ న్యూట్రల్. ఈ రెండింటి వల్ల మనకి జావా అయితే పోర్టబుల్గా మనం చెప్పొచ్చు. ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఏంటంటే మనకి ఏదైనా ఒక జావా ఫైల్ ఉందనుకోండి, abc.java అనేది ఉందనుకోండి, ఫస్ట్ మనకి జావా కంపైలర్ ఏం చేస్తుందంటే దీన్ని డాట్ క్లాస్ ఫైల్ లోపలికి కన్వర్ట్ చేస్తుంది మనం ఫస్ట్ కంపైల్ చేసినప్పుడు. అప్పుడు అది ఏమవుతుంది, ఇది క్లాస్ నేమ్ అయితే abc.class అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే బైట్ కోడ్ అంటాం. డాట్ క్లాస్ అనే ఎక్స్టెన్షన్ ఉన్నదాన్ని మనం బైట్ కోడ్ అంటాం. కంపైల్ చేయగానే మనకి బైట్ కోడ్ వస్తుంది. ఈ బైట్ కోడ్ని మనం దీన్ని విండోస్లో కంపైల్ చేసామనుకోండి, ఇది వస్తుంది. అయితే దీన్ని తీసుకెళ్ళి మనం మ్యాక్లో కానీ, లైనక్స్లో కానీ, యూనిక్స్లో కానీ, ఎక్కడ అంటే ఏ ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేసినా కూడా, కంపైల్ చేయడం కాదు, రన్ చేసినా కూడా మనం అవుట్పుట్ అయితే చూడొచ్చు అనమాట. ఏ ఓఎస్లో కంపైల్ చేసినా, ఏ ఓఎస్లో రన్ చేసినా కూడా మనకి అవుట్పుట్ వస్తుంది. అంటే అలాంటప్పుడు అది మనకి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అవుతుంది. అయితే ఇక్కడ ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అంటే ఏంటంటే మనకి ఏ ప్రాసెసర్తో సంబంధం ఉండదు అన్నమాట. అంటే ఎలాంటి ప్రాసెసర్ అయినా కూడా మనం రన్ చేయగలుగుతాం, మనం కంపైల్ చేయగలుగుతాం. అంటే ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అనేది అక్కడ పనిచేస్తుంది అన్నట్టు. అయితే ఆర్కిటెక్చర్ న్యూట్రల్ ఏంటంటే మనకి ఇప్పుడు ఒకవేళ జావా కోడ్ ఈ abc.java ఉంది కదా, దీన్ని మనం కంపైల్ చేయాలంటే నాకు ఇలాంటి ఫీచర్సే ఉండాలి అనేది ఏది లేదు జావాకి. సో అందుకని చెప్పి ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అయిపోయింది. ఈ 2 ఫీచర్స్ వల్ల మనకి పోర్టబుల్ అనే ఫీచర్ అయితే వచ్చేసింది. సో మనం డైరెక్ట్ సింపుల్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఆర్కిటెక్చర్ న్యూట్రల్, పోర్టబుల్ అని కూడా చెప్పొచ్చు. కాకపోతే పోర్టబుల్ చెప్పాలంటే మళ్ళీ 2 చెప్పాల్సిందే కాబట్టి నేను డైరెక్ట్ పోర్టబుల్ అని పెట్టేశాను అనమాట. ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేది మెయిన్ ఫీచర్ ఫ్రెండ్స్, మీరు అందరూ తెలుసుకోండి ఇదైతే. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి రోబస్ట్ అంటే మనకు జనరల్ మీనింగ్ ఏముంటుంది, స్ట్రాంగ్ అని ఉంటుంది. ఫస్ట్ అంటే జావా ఎందుకు రోబస్ట్ ఆర్ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయ్యింది అంటే మనకి దీని లోపల కొన్ని ఫీచర్స్ ఉండడం వల్ల, ఇలాంటి మనకి గార్బేజ్ కలెక్టర్ ఉంటుంది అండ్ ఇంకా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది. ఇలాంటి చాలా ఫీచర్స్ ఉండడం వల్ల మనకి జావా అనేది స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రోబస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే అయిపోయిందనమాట. ఈ గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుంది, మనకి ఏవైనా యూజ్ చేయని వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a = 10, b = 20 ఇచ్చాను, c = 30 ఇచ్చాను.
నేను అవుట్పుట్లో a+b యూజ్ చేశా. జస్ట్ ఇది నేను ప్రింట్ చేస్తున్నా, ఈ రెండింటిని యూజ్ చేసి నేను ప్రింట్ చేస్తున్నా, దీన్ని అసలు యూజ్ చేయలేదు. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఈ గార్బేజ్ కలెక్టర్ వచ్చి ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే టైంకి గార్బేజ్ కలెక్టర్ వచ్చేసి ఈ సీని ఈ మెమరీ నుంచి డిలీట్ చేస్తుంది. దానికి కొంత స్పేస్ వేస్ట్ అవుతుంది కదా, అంటే మనకి రన్ అయ్యే టైం, మనకి స్పేస్ కాంప్లెక్సిటీ కానీ టైం కాంప్లెక్సిటీ కానీ పెరగకుండా గార్బేజ్ కలెక్టర్ వచ్చేసి దీన్ని డిలీట్ చేస్తుంది. అలా అదొక మెయిన్ ఫీచర్ అన్నమాట. దానివల్ల మనం దాన్ని జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం రోబస్ట్ అని పిలుస్తాం. అండ్ అట్లనే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా ఇది చాలా పెద్ద ఫీచర్ ఫ్రెండ్స్. ఏంటంటే మనం ఏదైనా ప్రోగ్రాంలో మనం సింటాక్టికల్ మిస్టేక్స్ కాకుండా నార్మల్గా మనకి ఇన్పుట్ రాంగ్ ఇవ్వడం కానీ, ఒకవేళ మనం ఇన్పుట్ ఇంటీజర్ అవసరమైతే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకునేటప్పుడు ఒకవేళ మనం ఫోన్ నెంబర్ అడిగామనుకోండి, ఫోన్ నెంబర్ దగ్గర వాడు నేమ్ కొట్టాడు అనుకో యూజర్, అలాంటప్పుడు యాప్ టర్మినేట్ అయిపోతే ఇంకా యాప్ని ఎవరు యూజ్ చేయరు కదా. సో అలా కాకుండా మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని యూజ్ చేసి వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ రాంగ్ అయినా కూడా వాళ్ళకి ఒక నోట్ చూపెడుతుంది అన్నమాట. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమంటే నువ్వు నేమ్ ఎంటర్ చేసినావు అని ఇట్లా, అయితే నెంబర్స్లో ఎంటర్ చేయండి అని ఇట్లా చూపెడుతుంది. అలా మనం అలాంటి ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేసి యూజర్కి నోట్ చూపెట్టడం కానీ మెసేజ్ చూపెట్టడం కానీ అలాంటివి చేయవచ్చు. ఓన్లీ ఇన్పుట్ తీసుకోవడమే కాదు, చాలా రకాలుగా మనమైతే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని యూజ్ చేయొచ్చు. సో మనం ఇంకా ఫ్యూచర్లో అయితే చూద్దాం దీన్ని. ఇలాంటి మెయిన్ ఫీచర్స్ ఉండడం వల్ల జావా అనేది స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే అయింది. అండ్ నెక్స్ట్ ఫీచర్ చూస్తే సెక్యూర్. ఈ సెక్యూర్ ఎందుకంటే మనం నెట్వర్కింగ్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి జావా అనేది ఎండ్ టు ఎండ్ ఉంటుంది అనమాట. అంటే ఎట్లా, ఇప్పుడు మనకి క్లయింట్ నుంచి సర్వర్కైనా, మనకి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి సర్వర్కైనా కనెక్ట్ చేయడానికి మనకి చాలా రకాల ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకటి చెప్పుకోవచ్చు, మనం డేటాబేస్కి కనెక్ట్ చేసుకోవడానికి JDBC ఉంటుంది. అయితే జావా ఇచ్చిన ఇన్పుట్ సర్వర్కి వెళ్ళే వరకు ఎక్కడ కూడా మనకి డేటా లీకేజ్ అనేది ఉండదు అన్నమాట. మనం దీంట్లో మెయిన్గా పాయింటర్స్ తీసేసాం. అంటే C++లో ఉండేటివి పాయింటర్స్ ఉంటాయి కదా, జావాలో అవి కావాలని తీసేసాం. ఎందుకంటే దానివల్ల అడ్రస్ లీక్, అంటే అడ్రస్ మనకి పాయింటర్స్ నుంచి తెలుసుకోవచ్చు కాబట్టి దాని నుంచి డేటా లీకేజ్ అయ్యే, అంటే డేటా మనం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి అది తీసేయడం వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సెక్యూరిటీ. జావా అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉంటుంది ఫీచర్. సో దానివల్ల ఇది జావా అనేది సెక్యూర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిపోయింది. అయితే నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే 4 ఫీచర్స్ని సాటిస్ఫై చేసి ఉండాలి. ఫస్ట్ ఏంటంటే ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్. ఇంకా జావాలో ఎక్స్ట్రా ఏంటంటే క్లాస్, ఆబ్జెక్ట్. ఎందుకంటే జావా అనేది ఒక క్లాస్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఈ రెండు కూడా ఒక ఎక్స్ట్రా ఉంటాయి. ఇవి నార్మల్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయితే రావు, కాకపోతే జావాలో వీటిని కూడా యాడ్ చేసి మనం చెప్తాం అన్నట్టు. అయితే మెయిన్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఏంటి అంటే ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్. జావా అనేది ఈ 4ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనే ఒక ఫీచర్ జావాకి యాడ్ అయిపోయింది. అందుకని మనం జావాని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలుస్తాం. ఈ 4ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి. ఈ 4 ఫీచర్స్ గురించి మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఇవి ఫీచర్స్ అయితే మనం మెయిన్ టాపిక్ ఇదైతే ఈ రోజుకి ఫీచర్స్ ఆఫ్ జావా అన్నమాట. మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. సో అర్థమైతే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ.